హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. కొల్హాపూర్ నుంచి బయలుదేరామన్నమాట. డే సెకండ్ ఇది. డే సెకండ్ బ్లాగ్ అనమాట. ఇంకా ఆన్ ది వే కార్లో అయితే చెప్పా కదా, రత్నగిరికి వెళ్ళాలి అనమాట. మేము అక్కడే అన్ని బీచెస్ దగ్గరలో ఉన్నాయి. అక్కడైతే పనస చెట్లు, వీటిని ఏదో కాయలు అంటారు, కలేకాయలు అయితే కాదు అసలు. ఇవి కూడా ఈ చెట్లు, చెరుకు చెట్లు, పనస చెట్లు, మ్యాంగో చెట్లు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అసలు కూల్గా ఉంది, వెదర్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల లొకేషన్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. చూడండి ఈ లొకేషన్ అయితే ఎంత బాగుందో. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇట్లా ఘాట్ సెక్షన్ లాగా ఉంది. చాలా చోట్ల బాగున్నాయి లొకేషన్స్. కాకపోతే అన్ని చోట్ల మేము ఆగలేదు, కానీ ఒక 2 టైమ్స్ అయితే ఆగామన్నమాట. మనకి అక్కడ రత్నగిరిలో ఏంటంటే 3 to 4 బీచెస్ ఉన్నాయి మనకి దగ్గరలో. మేము దిగిన హోటల్ దగ్గర నుంచి అయితే 20 కిలోమీటర్స్ అయితే జర్నీ ఉందన్నమాట. సో మేము నైట్ వరకు అయితే రత్నగిరి రీచ్ అయ్యి అక్కడ రూమ్ అయితే తీసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బీచెస్ అన్నీ చూసుకొని నైట్ వరకు వద్దాము అనేసి ప్లాన్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో వెదర్ కానీ, లొకేషన్స్ కానీ అసలు బాగా అనిపించింది. అసలు ఏదో ఊటీలో ఉన్న ఫీలింగ్ అయితే అనిపించింది. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే దిగాము. అన్నీ అయితే యాడ్ చేయట్లేదు అసలు, కానీ బాగా అనిపించింది. ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ మేము 5:30 వరకు అయితే రీచ్ అయ్యామన్నమాట. 4 to 5 అట్లా అయిపోతుంది ఈవినింగు. అప్పటి వరకు అయితే మేము రత్నగిరి రీచ్ అయ్యి సామంత్ ప్యాలెస్ అనేసి ఒక హోటల్ అయితే మా వారు చూశారనమాట. 2 nights ఉండాలి ఇక్కడ మేము. సో 2 days ఉండాలి కాబట్టి 2 daysకి ఫస్ట్ మమ్మల్ని అయితే బీచ్ దగ్గర దించేసి ఇంకా పిల్లలు మా వారు వెళ్ళి అయితే రూమ్ అయితే తీసుకున్నారనమాట. 4 star అనమాట, సామంత్ ప్యాలెస్ అనేసి. నేను ఆల్రెడీ షార్ట్ కూడా పోస్ట్ చేశాను కదా. ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలో, ఈ వీడియోలో కూడా చూపిస్తాను హోటలు. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా క్లారిటీగా చూపిస్తాను అనమాట. చెప్పాను కదా 3 parts లాగా చేస్తాను అనేసి. ఇది డే సెకండ్ అనమాట. డే థర్డ్ కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ 4కి అట్లా వర్షం కూడా స్టార్ట్ అయింది. అసలు ఘాట్ సెక్షన్లో ఆ వెదర్కి, ఆ వర్షానికి కార్లో అయితే ఎక్కువ అలవాటు అయినాక చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. నాకు ఎందుకో కార్లో వెళ్ళడమే ఎక్కువ ఇష్టం. జర్నీస్ అయితే మన కార్లో మన లగేజ్ పెట్టుకొని ఎక్కడంటే అక్కడ ఆగొచ్చు, ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది నాకైతే. ట్రైన్ కూడా అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఒక్కసారి ఎక్కాను. ఇప్పటివరకు ట్రైన్ జర్నీ అయితే చేయలేదు. ఇక్కడైతే రత్నగిరి ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే శివాజీది మొత్తము ఇక్కడ బొమ్మలతో అయితే పెట్టేసి ఉందన్నమాట. ఇంకా అవి ఇవి మనం నచ్చిన దగ్గర ఆపుకుంటూ నచ్చినవి కొనుక్కొని తింటూ వెళ్ళొచ్చు కదా. చూడండి ఇక్కడైతే బీచ్కి దగ్గరలో ఉన్నామన్నమాట. బాటియా బీచ్కి అయితే వెళ్ళాము. వీళ్ళు రూమ్ బుక్ చేసి వచ్చినాకైతే 6 అయింది. సో మేము ఒక 2 hours అయితే బీచ్లో స్పెండ్ చేసి మళ్ళీ అయితే రూమ్కి వెళ్ళామన్నమాట. నేనైతే ఒక 3 hours పాటు ఉన్నానన్నమాట బీచ్లో. ఇదే అనమాట బాటియా బీచ్. గణపతి పోలే బీచ్ ఉంది, అరేవరే బీచ్ ఉంది, ఇంకొక బీచ్. 4 beaches ఉన్నాయి ఇక్కడ దగ్గరలో. కాకపోతే మేము గణపతి పోలే బీచ్లో ఎక్కువ రష్ ఉందనేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళి వేరే బీచ్కి వెళ్ళాము. కాకపోతే మేము మంచి ఎండలో వెళ్ళామన్నమాట. నెక్స్ట్ డే ఇదైతే ఈవినింగే కాబట్టి చాలా బాగుంది. మేము వెళ్ళినప్పటికీ 50 to 60 members ఉన్నారు జనాలు అయితే. మేమైతే ఇటు కార్నర్కి వచ్చి కొంచెం అట్లా ఆడుకుంటూ అట్లా స్టోన్స్ మీద అట్లా కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట. మేము మెయిన్ అయితే సన్సెట్ కోసం వచ్చాము. సన్సెట్లో పిక్స్ అయితే చాలా బాగుంటాయి అనేసి. డల్గా వస్తే కానీ లుక్ వైజ్ అయితే బాగుంటాయి. ఇక్కడైతే ఆల్రెడీ ఒక రీలు, ఒక షార్ట్ అయితే తీసుకున్నా నేను. అదే వీళ్ళు రూమ్ బుక్ చేయడానికి వెళ్ళే లోపు అయితే మేము ఇక్కడ నేను, కిరణ్మయి, మంజు, పిల్లలు మేమందరం అయితే ఇక్కడ ఎంజాయ్ చేసాము. జెంట్స్ అయితే రూమ్ చూడడానికి వెళ్ళారనమాట. ఇక్కడ స్టోన్స్ కూడా ఎక్కాను నేను. పైకి ఎక్కేసి కొన్ని స్టిల్స్, పిక్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది చూడండి సన్సెట్ టైంలో అయితే అసలు ఎంత బాగుందో వ్యూ అయితే చూడడానికి. నేను బీచ్ అయితే చాలా వీడియోస్ తీశాను. కాకపోతే అన్నీ ఇంకా 1-2 పెడుతున్నా. మళ్ళీ అన్నీ పెట్టినా కానీ ఎందుకులే అంత ల్యాగ్ అయిపోతుంది అనేసి
కొంచెం కొంచెం పెట్టానన్నమాట. ఇక్కడైతే ఇంకా వాళ్ళు వెళ్ళినాకైతే ఇంకా నేను, కిరణ్మయి, మంజు అయితే కాసేపు ముచ్చట్లు పెట్టామన్నమాట. ముచ్చట్లు పెట్టి కొన్ని పిక్స్ అట్లా దిగాము. పిల్లలైతే ఫోన్స్లో గేమ్స్లో బిజీగా ఉన్నారనమాట. పిల్లలు కూడా వాళ్ళది వాళ్ళు ఆడుకుంటూ పిక్స్ దిగుతూ అట్లా. కానీ అటు కార్నర్ సైడ్ అయితే చాలా బాగా అనిపించింది. అసలు వాటర్ రావడం కానీ అట్లా మేము అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చామన్నమాట. ఇదన్నమాట భాటియా బీచ్. ఇక్కడ ఎంట్రన్స్లో టెంపుల్ అవి కూడా ఉన్నాయి. నేను అవి షూట్ చేయలేదన్నమాట. మేమైతే వెళ్ళడమే ఇంకా బీచ్లోకి వెళ్ళాము. వెళ్ళినాక ఫోన్ పట్టుకున్నా కానీ స్టార్టింగ్ నుంచి అయితే తీయలేదన్నమాట. ఇంక ఇక్కడైతే స్టోన్స్ మీదకి కూడా వెళ్ళి ఇంకా చాలామంది అయితే పిక్స్ దిగుతున్నారు. నేనైతే కొంచెం సగం వరకు వెళ్ళి కొన్ని పిక్స్ అయితే దిగాను. ఇదన్నమాట బీచ్ వచ్చేసి. అసలు నాకైతే వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట. కొందరికి వాటర్ అంటే భయం కూడా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. కొంచెం భయం కూడా ఉంటుంది. నాకెందుకో ఇట్లా వాటర్వి రైడింగ్స్, ఇట్లా బంగీ జంప్స్ ఇవన్నీ చేయడం ఇష్టం అనమాట. భయం ఉంటుంది, ఉండదని అనను, కానీ ఇష్టం కాబట్టి నేను అవి చేస్తాను. ఇంకా పిల్లలు నేనైతే కొంచెం మ్యాక్సిమం ఈక్వల్గానే అన్నీ ఇట్లా ఎంజాయ్ చేయాలని ఉంటుంది. మా వారైతే కొంచెం నార్మల్గా ఉంటారనమాట. అంటే అంత ఎంజాయ్ పర్సన్ కాదు. ఇంకా మేమైతే ఎంజాయ్ చేస్తుంటే అట్లా కొన్ని కొన్ని చేస్తాడనమాట. అంతేగాని మా అన్న అయితే చేయడనమాట. కానీ ఈసారి మాత్రం జిప్ లైను, పారాసైలింగు అవన్నీ కూడా చేయించాను. అంటే ఎక్కువ చేయరనమాట మా వారికి, ఇట్లాంటి ఇష్టం ఉండదు. అంటే వాటర్లో అట్లా ఎంజాయ్ చేస్తారు కానీ కొన్ని రైడింగ్స్ అవి ఇష్టపడాడు. ఈసారి అయితే అన్నీ చేయించానమాట. ఇంకా ఇష్టంగా చేశాడు. ఇంక ఇక్కడైతే ఇక్కడ బీచ్లో అయితే ఇక్కడ నేమ్ అలా రాస్తున్నాను అనమాట. ఇసుక అయితే మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఎంత ఉందో అసలు బట్టల్లో రూమ్ నిండా ఎంత క్లీన్ చేసుకున్నా అక్కడక్కడ పడింది అనమాట. ఇదే అనమాట. ఇక్కడ స్టోన్స్ మీద ఎక్కేసి పిక్స్ దిగాను. బాగా వచ్చినాయి ఆ పిక్స్ అయితే. ఇదైతే ఈవినింగ్ 6 ఆ టైంలో చూడండి బీచ్ ఎలా ఉందో. అసలు ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట 6 తర్వాత మనకి అలలు అయితే. మేమైతే 2 అవర్స్ స్పెండ్ చేసినాక లాస్ట్లో ఇంకొక 1 అవర్ సన్సెట్ టైంలో అట్లా మా వారు కూడా వచ్చారనమాట. ఇంకైతే ఒక రీల్ తీసుకుందాము అనేసి ఇట్లా మాట్లాడుకుంటూ నడుస్తూ అట్లా ఉన్నాము. నార్మల్గా కూడా అసలు సన్సెట్ కోసమే వచ్చారు. ఇంకా వీళ్ళు ఎట్లా రూమ్ బుక్ చేసి వచ్చేవరకు కూడా అదే టైం అయింది. పిక్స్ అయితే చాలా బాగా వచ్చినాయి అన్నమాట. పిల్లలు అందరు కూడా దిగాము. ఇంకా కాకపోతే పిల్లలు ఏమి యాడ్ చేస్తలేదు. ఇంకా మావి వరకు యాడ్ చేశానన్నమాట. నేను ఆల్రెడీ ఇవి స్టోరీస్ ఇవి కూడా పెట్టాను. ఇంకా 7:30 అలా అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే మేము రూమ్కి వచ్చామన్నమాట. చెప్పా కదా ఇంకా సామంత్ ప్యాలెస్ తీసుకున్నామనేసి. ఇంకా వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే చెప్పా కదా ఆరవేరే బీచ్, జిప్ లైను, పారాసైలింగు, ఇంకా బీచ్లో వేరే బీచ్లో ఎంజాయ్ చేయడం ఇవన్నీ నెక్స్ట్ డే అనమాట. ఇదే అనమాట సామంత్ ప్యాలెస్. నైట్ కాబట్టి నేను బయట నుంచి అయితే షూట్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే బయట వ్యూ చూపిస్తాను. ఇదైతే మొత్తం లోపల అనమాట. నేను ఓన్లీ ఇంకా మా సైడ్ ఉన్నది మాత్రమే తీసాను వీడియో. మొత్తం అయితే షూట్ చేయలేదు. అసలు చాలా పెద్దది హోటల్ అయితే. అసలు 3 ఉన్నాయి, 3-4 సైడ్స్ ఉన్నాయన్నమాట ఎంట్రన్స్. ఇంకెవరికి ఎట్లా కావాలంటే అట్లా. కానీ నడవడమే చాలా టైం పడుతుంది దీనిలో. కిందనే ఇంకా 4 స్టార్ అంటే మీకు తెలిసిందే కదా, రెస్టారెంటు, స్నాక్స్ అన్నీ దీనిలోనే ఉన్నాయి. స్విమ్మింగ్ పూలు అన్నీ ఉన్నాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. చూడండి అసలు ఎంత పెద్దదో. లిఫ్ట్స్ కూడా 2 ఉన్నాయి అన్నమాట. మనం స్విమ్మింగ్ అలా చేసి వెళ్ళేటప్పుడు ఒకటి నార్మల్ లిఫ్ట్, ఒకటేమో లగేజ్ అట్లా తీసుకొని మనం నీట్గా వెళ్ళేటప్పుడు ఒక లిఫ్ట్, అట్లా 2 సైడ్స్ ఉన్నాయి. అసలు ఇక్కడ పిక్స్ తీసుకోవాలే కానీ అసలు ఈ ప్యాలెస్లో ఎన్ని ఫోటో స్పాట్స్ ఉన్నాయో. కానీ మేమైతే ఎక్కడ పిక్స్ దిగలేదన్నమాట. మాకు రావడము, బీచ్ నుంచి రావడం, ఫ్రెష్ అవ్వడం, మళ్ళీ నెక్స్ట్ డే పోవడము, మళ్ళీ ఈవినింగ్ వచ్చేవరకు కలిసిపోవడము ఇట్లానే అయిపోయిందనమాట 2 డేస్. అప్పటికి మ్యాక్సిమం కొన్ని పిక్స్ దిగేలేండి, అసలు దిగలేదు. ఇదైతే మొత్తం ఈ శివాజీ ఫోటో అయితే మొత్తం పిన్ బాల్స్తో చేశారు. మనకి శివాజీ షేప్ అలా కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం పిన్ బాల్సే అనమాట. అసలు ఎంత బాగా చేశారో అనిపించింది. నేను ఆ పిక్ కూడా ఇన్స్టాలో ఆల్రెడీ స్టోరీ పెట్టాను. మొత్తం గోల్డ్ కలర్
నీడిల్స్‌తో చేశారనమాట శివాజీ షేప్‌తో. ఇదేందంటే అటు సైడు వెళ్ళొచ్చు, ఇటు సైడు వెళ్ళొచ్చు రూమ్స్‌కి. అట్లా 2 సైడ్స్. ఇదొచ్చేసి రెస్టారెంట్ అనమాట. నైట్ పూట ఇలా మహారాష్ట్ర సైడ్ అయితే అసలు ఫుడ్ అస్సలు బాగోదు. అంటే మన సౌత్ ఇండియన్స్‌కి అంత కరెక్ట్ కాదు. కానీ ఇంకా హోటల్స్‌లో ఏందంటే మనం మ్యాక్సిమం ఫ్రైడ్ రైసు, చికెన్ బిర్యానీ, పన్నీరు ఇవన్నీ కొంచెం కామన్‌గా మన హైదరాబాద్ స్టైల్‌లో ఉంటాయి కాబట్టి ఇంకా అవి అవి తినేసైనా ఉండొచ్చులే అనేసి అనుకుంటామన్నమాట మేము. ఇదైతే స్విమ్మింగ్ పూలు. అటు సైడ్ ఉన్నాయన్నమాట మా రూమ్స్. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాయి మా రూమ్స్. సో, స్విమ్మింగ్ పూల్‌లో కూడా మన స్విమ్మింగ్ డ్రెసెస్ ఎలా ఉంటాయి. మనం తెచ్చుకోకపోతే అక్కడ వాళ్ళు అమౌంట్ పే చేస్తే ఇస్తున్నారనమాట. లేదంటే మనం డైరెక్ట్‌గా అయినా కొనుక్కోవచ్చు. ఇది 9 అప్పుడు అనమాట. నైట్ పూట రూమ్‌కొచ్చి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పిల్లలందరూ స్విమ్మింగ్ చేద్దాము అనేసి వెళ్ళారు. నేనైతే ఆ రోజు స్విమ్మింగ్ చేయలేదు. నెక్స్ట్ డే చేద్దాంలే అనేసి ఇంకా అక్కడ బీచ్‌లోనే ఫుల్ ఆడాను. ఇంకా నాకంత ఓపిక అనిపించలేదు. అందుకనేసి నేను స్విమ్మింగ్ పూల్ అయితే దిగలేదు. నెక్స్ట్ డే అయితే దిగాను. ఆల్రెడీ రెయిన్ పడుతుంది కూడా లైట్‌గా. ఇంకా అయినా కానీ ఇంకా పిల్లలందరికీ వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. స్విమ్మింగ్ అట్లా నేర్చుకుంటూ ఉన్నారనమాట. మేము పెద్దవాళ్ళం అయితే దిగలేదు. ఇంకా ఓన్లీ పిల్లల వరకు చేశారనమాట. అసలు మనకి చలి అనుకుంటాం కానీ అసలు స్విమ్మింగ్ చేసేటప్పుడు అసలు చలి అనిపించదనమాట వాటర్ అయితే. ఇదనమాట హోటల్ అయితే ఇటు సైడ్ వ్యూ అనమాట. ఇట్లా 4 సైడ్స్ ఉంది మనం షూట్ చేయాలంటే. నెక్స్ట్ వ్లాగ్‌లో అది చూయిస్తాను. ఇంకా ఇదేంటంటే వన్ సైడ్ ఇటు ఉన్నప్పుడు నేను ఇట్లా పిక్స్ అయితే దిగాననమాట. ఇంకా అదే రోజు నైటు మ్యూజియంకి వెళ్దాము అనేసి రెడీ అయ్యి కిందకి దిగాము. పిల్లలందరేమో స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇంకా కాకపోతే మ్యూజియం టైం 9 వరకే క్లోజ్ అయిపోయి ఉంటుంది అన్నారు. మేము 9కే దిగాం. మళ్ళీ వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంది అనేసి ఇంకా సరేలే క్యాన్సిల్ అనేసి మేము డిన్నర్ అయితే చేసి పైకి వెళ్ళిపోయాము. పిల్లలందరూ అయితే స్విమ్మింగ్ చేద్దామనేసి స్విమ్మింగ్కి వెళ్ళారనమాట. ఇది డే సెకండ్ బ్లాగు. ఇంకా అక్కడైతే ఇంకెట్లా రెడీ అయ్యాం పైకెళ్దాం కదా అనేసి ఒక 2, 3 పిక్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే నైట్ పూట వ్యూ అనమాట హోటల్‌ది. ఇంకా ఇక్కడైతే నేను, మంజు, కిరణ్మయి కూడా ఇక్కడ శివాజీ చెప్పా కదా నీడిల్స్‌తో చేశారు అనేసి ఇక్కడైతే ఒక పిక్ అట్లా దిగేసి ఇంకా కిందనే రెస్టారెంట్‌లో కొంచెం అంటే వాటర్‌లో బాగా తడిసాం కాబట్టి సూప్సు అట్లనే పన్నీరు, రోటీ అట్లా ఆర్డర్ చేసుకొని డిన్నర్ కూడా కంప్లీట్ చేసాము. పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసి పైకెళ్ళాము. ఇవాల్టి వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా.